మైలరావణుడు అంటే మైరావణుడు మైరావణుడు అంటే సామాన్యుడు కాదు. అవును అడంగమ్మ వస్తాడే బాబరాజా ఈ నా కొడుకు కరందెల్ల మనం పెట్టండి. పాతాల లంకపురి పట్టణం వెళ్ళబడిన మాయా మహిరాముడు ఎప్పుడైతే బయలుదేరి వస్తున్నాడో పట్టుకొడులు పట్టే వాళ్ళను పింజాబర్లు వీసేవాళ్ళను వేద శాస్త్రం చదివి బాబురాజు జరిగినావా బాబురాజు అంటూ ఉన్నాడు. నేను ఆటకు వచ్చేటప్పుడు జరిగినా తెల్లారు మహాయా మహిరవనుండు సభకు వచ్చున్నారని సభ సత్తుమంపి 32 వచనములు వేయించరా.
ఈ ధరణిలో హవలే అబ్బా దొరక ఈ యొక్క పాతాళాలకు పరిపట్నాన మాకేలాంటి తక్కువ లేదు. మిత్తులు ఎందు గాని మేడలు ఎందు గాని ఐశ్వర్యం ఎందు గాని ఎలాంటి తక్కువ లేదు. ఎటు పక్క చూసినా 7 పహిరీ గోడలు ఉంటున్నాయి. అయ్యా ఇట్లా విద్యలు ప్రముఖులు నేర్చుకున్నాను. ఎంత చూసినా సరే అతలము ఇతలము పాతాళము రసాతలము తప్పబడిన 7 అని 14 మూడు మండములలో నాతో సరి సమానము యుద్ధం చేశాడు వాడు. ఇది వల్ల నా కంటి కనిపించలేదు.
అబ్బా చూసినావా ఎవరంటే ఈ యొక్క పాతాల లంకే కాదు ఈ 14 లోకముల్లో నన్ను ఎదిరించి నాతో నిలసి ఇంతవరకు ఎదిరించి యుద్ధం చేసిన వాళ్ళే కంటికి కనపడలేదంటే ఇంతవరకు కనపడలేదు వాళ్ళకంత భయం లేకుండా ఈయన ఎన్ని గుంటలకు పెరుగుతారు నాడు వేడి కారణంగా కొన్ని సమావేశాలు మాట్లాడాలి కాబట్టి మా తల్లిదండ్రులందరినీ రమ్మని చెప్పినాను సమావేశం మాట్లాడాలి కాబట్టి నేను రమ్మని చెప్పినానని ధనుజు బద్దలందరినీ రమ్మని సభ జరిపించాను. అలానే అయ్యా అయ్యా ఈనాడు దినమున వేరు వార్త మోహించినాడు ఆ యొక్క పాతాళాలకు ఉండే ధనుజులైన గారు రాక్షసులు ఆ రాక్షసులంతా కూడా సరే గుమ్మగూడినాడంట ఎప్పుడైతే గుమ్మగూడినాడో అయ్యా గట్టిగా సుశీముడు కానే వాళ్ళు ఆయన ఆటోపం అంటున్నాదురా. అవును ఎవరంటే ఎప్పుడైతే మాయా మహిరామునుడు పుత్రబలం అప్పుడే బలం బలం సునామిలో కొట్టుకునే సునామిలో నేను అర్థాలు వేసుకున్నాను. పరువుడి బలం పాడైపోయింది, ఉత్తర బలం ఊడ్చుకొని పోయింది, దక్షిణ బలం దగ్గమైపోయింది, కుంభకరుడు కూలినాడు, మేఘనాథుడు మేఘంలో కలిసిపోయినాడు, రంగదుడు అర్థమైపోయినాడు. మేఘనాథుడు మేఘంలో గద్దించినాడా? అవును, మేఘనాథుడు జన్మించినాడు, మేఘాలే గద్దించినాయంట. దాని వల్ల వాడికి మేఘనాథుడు అని పేరు పెట్టినాడు. దానికి మేఘం లేకపోయినా ఇంతవరకు కిందకి దిగలేదంట. ఏమైనారా బాగా చూడరా నువ్వు
నేను 1వ క్లాస్ ఫెయిల్ SSLC పాస్ నాకంటే చదివి నీ చదువుని చెప్పుకుండా అవుతున్నారు వాళ్ళు ఆ చదివించే కదా ఆ చదువు పైకి చదువు నాదుడు మేఘంలో కలిసిపోయినాడు అంగదుడు హతమైపోయినాడు మిక్కులేనిది దక్కులేనిది నేనొక్కడే నీవు వచ్చి నన్ను కాపాడు త్వర తీర్చు మహాభాగ్యము మిత్రమా. కానీ ఏనాడు నన్ను రమ్మని చెప్పిన రోజే లేదు. కానీ ఈయన దినమున నన్ను ఏకించిన వస్తే నీకు వచ్చిన నష్టమేమి కష్టమేమి అట్టి నష్ట కష్టము వివరించగలవా నువ్వు నాకు వివరించ అయ్యా పుత్రులు హరుజులిపుడు గతముల ఎరచానలు కనముగాను గతముల ఎరచానలు కనముగాను మూల బలగమంతయో ముందున్నవారు ఏ శ్రమకు దిక్కు ఎవరు దీన పోదా
నేడు జరిగిన వర్తమానం నాకు వినిపించు. నేడు జరిగిన వర్తమానం మనకి తెలుసా? కొద్దిగా తెలిసి ఉండొచ్చు, కొంచెం తెలియకనే ఉండొచ్చు. ఏమిటంటే ఆ యొక్క సామాన్యమైన నరులు ఉంటున్నారే దశరథ నందన అయోధ్యపురము పరిపాలన చేయగల దశరథ మహారాజు కుమారుడైన రామ లక్ష్మణులు సాధారణమైన నరులు. ఆ యొక్క నరులు ఉంటున్నారే ఇంతవరకు తమాషా వింటేనే నాటకం. కాబట్టి ఎప్పుడైతే సామాన్యమైన నరులు ఉంటున్నారే ఆ యొక్క నరుల చేత ఏక చక్రాధిపతిగా ఆ యొక్క రావణ బ్రహ్మ లంకాపురం ఏలతా ఉన్నావు నువ్వు. అతి ఏలబడినటువంటి లంకాపురమును తదుపరి సామాన్యమైన నరుల చేత వానరుల చేత లంకకు వారధి కట్టించి ఆ యొక్క లంకను అతరాకుతలను జయించి లంకను దగ్ధము గావించి పరవటి బలగము పాడైపోయినది, దక్షిణ బలగము దగ్ధమైపోయినది, ఉత్తర బలగము ఊడ్చుకుపోయినది, ఆ యొక్క తూర్పు బలగము తుంగలో కలిసినది. సరే వాణి ఇంతవరకు సమాప్తం అయినది. నా యొక్క తమ్ముడు ఉంటున్నాడే కుంభకర్ణుడు. అట్టి కుంభకర్ణుడు నా యొక్క తమ్ముడు కుంభకర్ణుడు ఉంటున్నాడే కుంభకర్ణుడు కూలిపోయాడు. మేఘనాథుడు మేఘముల గడిచిపోయాడు. ఇంకొకడు అంగముల అతమైపోయాడు, అతమైనాడు. ఇంకొకడు ఉంటున్నాడే ఎవరి వాడు? బేడి పాపరా దుర్మార్గుడా ఉంటున్నాడే చిన్న తమ్ముడు విభీషణుడు. ఆ యొక్క విభీషణుడు పగవారి చెంత చేరి ఉంటున్నాడు. శరణాగతి అని ప్రాణము పోతుందని భయపడి నా చెంతనుండక పగవారి చెంత చేరి శరణాగతి విభీషణుడు ఇప్పటికి మించిపోయినది ఏమీ లేదు. మళ్ళీ పుట్టని మళ్ళా పుట్టబోయేది లేదు. ముమ్మూర్తులుగా ముగ్గురు జన్మించాం. అయినా తమ్ముడు కుంభకర్ణుడు కూలాడు. వాడు విభీషణుడు ఉంటున్నాడు. ఎప్పుడైతే వాడు నాకు మరుమాటలు బలికి నాకు నీతులు బలికి ఆ యొక్క శ్రీరామచంద్రుడి పాదాలు పట్టుకోమన్నాడు. అప్పుడే ధిక్కరించాను. ఎప్పుడైతే తండ్రి రాజ్య బహిష్కరణ చేశాను. దీన్ని సంగీత మహాపాతకం రాజ్య బహిష్కరణ చేసి ఎప్పుడైతే చేశాను వాడు ఏమనుకున్నాడు తెలుసునా? మన రాజ్య బహిష్కరణ చేసిన తదుపరి భగవాడైన శ్రీరాముడి చెంత వెళ్ళి పాదములు పట్టి వేడుకున్నాడు. ఎప్పుడైతే ఎగిసి ఎడంకాలతో తన్నాడో మగర కిరీటం అట్లే దాని కింద పడిపోతుందంట. తలలో ఉండే మగర కిరీటం పడిపోడిస్తే రాజ్యం వెళ్ళడానికి మళ్ళీ అరగదు కాదంట. కాబట్టి వాళ్ళ పోయి వాళ్ళ సంతం చేరినాడు. రాజు బహిష్కరణ చేసేటప్పుడు వాళ్ళ సంతం చేరినాడు. అప్పుడు ఏమైంది? కాబట్టి ఈనాటికి 27 రోజులుగా రామ లక్ష్మణుడు యుద్ధం చేసి అలసి తొలసి ఉంటున్నాను. అయినను నేను ఒక బ్రాహ్మణోత్తముడిగా ఉండి బ్రాహ్మణుడైనా సరే 27 రోజుల తదుపరి నా వద్దకనే ఒక రాయబారి పంపి ఉంటున్నాడు శ్రీరాముడు. ఎప్పుడు యుద్ధము చేసినట్లయితే ఈనాటికి 27 రోజులుగా యుద్ధం చేస్తున్నాను. రాముడు సరాసరిగా యుద్ధం చేస్తున్నాడు. అటు రావణాసురుడితో నేను గెలవలేకపోతున్నాను. నీవు నాకు వైరనక రావణాసురుడు శివభక్తుడు కాబట్టి బ్రాహ్మణోత్తుడు కాబట్టి నాకు లగ్నము పెట్టు అనేసి నా వద్దకు పంపి ఉంటున్నాను. అట్లా ఏ సమయంలో యుద్ధముకు వెళ్ళినా ఆ యొక్క రావణాసురుడితో నేను గెలుస్తున్నానని భగవంతుడు అనుకుంటారు. ఆ యొక్క శ్రీరాముడు పంపి ఉంటున్నాడు. అప్పుడు ఆ యొక్క ధర్మం వదిలి పగవాడని మరచి 27 రోజులు యుద్ధము చేసినదంతా మరచి తమ్ముడు కుంభకర్ణుడు మరణించడం మరచి లంకను అత్రాకుతం అంతా మరచి రేపు వేకువ ఝమన లగ్నము పెట్టి ఉంటున్నాను అట్లా ఆ యొక్క శ్రీరామచంద్రుడికి. కాబట్టి ఉన్నది మిగిలినది దక్కినది ఒకే ఒక్కడిని కాబట్టి సాటిగా వచ్చి యుద్ధం చేస్తామని నా స్నేహితుడు కాబట్టి బాల్యనాథుడు స్నేహితుడు కాబట్టి నీకు ఒక మంచి సలహా చెప్తున్నాను. ఏమనంటే మనమంతా ఎవరి కోసం వచ్చి ఆటలాడుతున్నామో
మన భార్య బిడ్డలు భార్య కాపాడాలి, బిడ్డలు ఇంకా బతకాలా, తల్లిదండ్రులను కాపాడాలి. తిరుపతిలో ప్లాట్ తీసుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు, అరటిపండ్ల వ్యాపారం పెడుతున్నావు. నీ నోటి వాకే ₹1 మిగలకుండా బాగున్నాడే. కాబట్టి ఆ. ఇంత కష్టపడుతున్నావు. అవును మీ భార్య, మీ కొడుకులు లేరు, అవును మీ హితులు లేరు, అవును. మొత్తం మందే చనిపోతున్నారు. ఆ. నేను ఒక ఐడియా చెప్తాను నీకు, ఎట్లా ఒక సలహా. ఎట్లా? ఏమనంటే ఆ. ఇప్పటికి మించిపోయింది లేదు. అవును. సీతని ఎత్తుకుని పోయి ఆ. వాళ్ళకి అప్పు చెప్పేసి ఆ. వాళ్ళ కాళ్ళ మీద పడి ఆడుకున్నాం అనుకో. ఏయ్, దుర్మార్గుడా! ఏయ్! ఏదో ప్రాణ స్నేహితుడు మిగతారు కొంటూ ఉంటున్నావు. ఏరా? నీ వల్ల అయితే తగిన సహాయం చెయ్యి. ఆ. కదా నా కొడుకున్నారు, మీకు వచ్చేట. ఏమిరా మామా, ఏయ్! కూర్చో, నువ్వు గమ్మున ఉండు. కాదురా, ఆ. ఏదో ప్రాణ స్నేహితుడు బాల్యనాటి స్నేహితుడని అవును. నిన్ను పిలిపించాను. అవును ఆ యొక్క రాముడు వద్దకు వెళ్ళి ఆ. సీతాదేవిని అశోకవనం తీసుకుని వాడు పాద పద్మముల చెంత చేర్చి ఆ. శరణాగతిని వేడుకోవడానికి నేను రమ్మనింది. అదే. నీ వల్ల అయితే తగిన సహాయం చెయ్యి. ఆ. లేకపోతే నేను ఒక్కడే పోతా ఉన్నాను. ఇంతమంది చనిపోయారు, ఆ. నేను ఒకడే యుద్ధములకు పోతున్నాను. ఏయ్! నేను మరణించిన ఆ. వీర స్వర్గము. రారా, అట్లా వాళ్ళు గురించిన పేరు ప్రకాశ్. ఏయ్! పేరు ప్రఖ్యాతులు కాదు. సరే నువ్వు అట్లా పో. ఏమిరా, అయ్యా. మన స్నేహితుడు ధైర్యం కోల్పోయినాడా? ఆహా. ఏదైనా ధైర్యంతో ఉన్నాడా? ఉందని చిన్న పరిచి పెట్టిన ఆ. ధైర్యం వదిలినా బెట్టు గొడవ వదలలేదు. వదిలినా బిట్టు వదలలేదు. బెట్టు వదలలేదు. అవును కాబట్టి ఆహా. ఇంత దూరం శుభలేఖ రాసినాక ఆ. మనం వచ్చి ఆ. మన హితుడికి మనం ఒక సాహసం చేయకుండా పోయినాం అనుకో, ఆ. దానికి వాల్యూ ఉండదు. కాబట్టి ఆ. ఉండు సార్, మాట సరే మామ. మామా, అది కొడుకున్న రారా మామ. మా ఎత్తున పెట్టుకోండి. హాయ్. మామా, కాదు మామ, రాసిపోయిన నిన్ను ఏ ఛామల వాళ్ళు చంపతానన్నారు? 3వ జామలు. చంపతానన్నారు. అవును. నేను ఏం చేస్తాను తెలుసా? ఆహా. అదే ఛామలోకి ఆహా. మారు వేషం ధరించి ఆహా. మచ్చు మనకు చల్లి ఆహా. పసి కోనలు గాను ఆహా. పసి బొమ్మలు గాను ఆహా. చేసి ఆహా. నా బంగారు పెట్లు అమర్చుకొని వచ్చి నా ఇష్ట దేవత కాళికా దేవుంటున్నా చూడు, ఆహా. వాళ్ళకి బలిస్తున్నాను. ఏమే ఇదే సత్యము. అబ్బా! ఇంకా తుమ్ముదురా. లేది. ఏయ్, తుమ్మురా. లేది. తుమ్మురా ఈ పడిగా. మీకు డబ్బులు 20 కొట్టా ఆ, తుమ్ము వస్తుందేమో. ఏమిరా? ఒకటి జోబులో తుమ్మినా ఏంది 20 కొట్టుకు రాదా? రాదు. 30 కొట్టు. 40 కొట్టు వస్తుందేమో. ఆ, రాదు, ఒకటి తుమ్మే. సరేరా, ఇంతటికి నీ తుమ్మ సజ్జనం మంచిదేనా? నేను తుమ్మిన వాళ్ళు బాగా బతుకుతా ఉన్నారు. ఎట్రా? మితి మీద కట్టుకుని ఎట్ట చెప్పు ఒకసారి. మన ఆంధ్రాలో ఆ, రాజశేఖర రెడ్డి కూడా ఇట్లా అన్నాడు. నిన్ను పోరా, నేను మళ్ళీ చెప్తున్నావా? సరే, అయినను ఆలోచించిన అమృతమైన నీకు మాట ఇచ్చినాను కదా, ఆహా. ఆ మాట ప్రకారం నేను చేస్తున్నాను. నువ్వు చేసినట్లయితే ఆ, నా మెడలో ఉంటున్నది వెలకట్టలేని కట్టలేని మణిహారం ఉంటున్నది. ఆ, అట్టి మణిహారము ఆహా. నీకు కానుకలుగా ఇస్తాను. అలాగే మిత్రమా. కాబట్టి ఆ, ఆలోచించిన ఆ. అమృతమైన విషయం అవుతుంది. తక్షణం బయలుదేరు. టాటా ఆ. టాటా బాయ్ బాయ్. టాటా. ఇక్కడ పోయినాను. ఏమిరా? రారాట. ప్రాణ స్నేహితుడికి మాట ఇచ్చినావు అవును, కానీ పెద్దోళ్ళు ఏమంటారంటే ఆ. ఇల్లు కలిసి రచ్చగలవాల. కాబట్టి ఓ నా సోదరులారు, మూడు నెలలు కరెక్ట్ మా వాళ్ళు అవుతుందా బాగా బిర్యానీ. కాబట్టి ఆ. ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఆ. మన భార్యతో ఒక మాట చెప్పేసుకోవాలా. మన బాధ్యత. కాబట్టి ఆ. ఎప్పుడైనా మనం బయలుదేరిపోయేటప్పుడు ఆ. సత్తి సత్తి. ఒక మాట చెప్పేసిపోయిన వరకు సత్తితో ఆ. పోయే కార్యము ఆ. నెరవేరిపోతుంది. నిశ్చయంగా జరుగుతుంది. కాబట్టి అవును. మనం ఒక మాట చెప్పేసుకోవాలా. అవును సార్. కాబట్టి ఆ. నేను బయలుదేరుతున్నాను కాబట్టి ఆ. మా భార్యతో ఒక మాట విన్నాను.